హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు సండే వీడియో. చూడండి, అసలు లాస్ట్ వీక్ మనం అనుకున్నాం కదా, మొండిగా మూర్ఖత్వంతో స్టాక్ మార్కెట్లో సువర్ణాధ్యాయం లిఖించబోతుంది అని. అనుకున్నట్లే వెళ్ళింది కదా. మరి వచ్చే వారం మార్కెట్ పరిస్థితి ఏంటి అని అంటే, ఇప్పుడు ఆల్ టైమ్ హైలోకి వచ్చేసింది కాబట్టి ఊపుంది, ఊపేస్తా అంటుంది. మరి ఫర్దర్గా స్టాక్ మార్కెట్స్ నెక్స్ట్ వీక్ ఎక్కడ దాకా పయనమవుతాయి. ఆ విషయాల కోసం ఏంటంటే మనం క్లియర్గా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేద్దాం. అలాగే కోటక్ మహీంద్రా, ఇండస్ఇండ్ బ్యాంక్కి సంబంధించిన న్యూస్ అప్డేటు, అలాగే M&Mకి సంబంధించి, హుందాయికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. అలాగే గ్రోకి సంబంధించిన అప్డేటు, TCSకి సంబంధించిన న్యూస్ అప్డేటు, టాటా మోటార్స్ PVకి సంబంధించిన అప్డేటు, టాటా కెమ్కి సంబంధించిన అప్డేటు ఇత్యాది విషయాలతో సింపుల్గా వీడియోని ముగిద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని ఒక లైక్ వేసుకుందాం. అలాగే కొత్త వాళ్ళైతే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తాను. మీకు పనికొస్తుంది, మీకు నచ్చుతుంది స్లోగా. అలాగే ఏంటంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద ఏంటంటే నిఫ్టీ యొక్క డే చార్ట్ చూస్తున్నాము. ఎప్పుడైనా సరే టెక్నికల్స్ లైక్ సపోర్ట్, రెసిస్టెన్స్, మూవింగ్ యావరేజెస్ ఇట్లాంటివి ఏంటంటే ఎక్కువగా రీటైలర్స్ ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు. బిగినింగ్ డేస్లో నేను కూడా అలాగే చేసేవాడిని. కానీ మనం ఏమర్థం చేసుకోవాలి అని అంటే మ్యాక్రో డేటా ఏంటి, మన మార్కెట్లో ఏం జరుగుతుంది. అలా చూస్తే కనుక చూడండి, మనకి Q2 అప్డేట్స్లో మనకి ఎర్నింగ్స్లో బలం కనిపించటం, దీవాళీ సెంటిమెంట్ వల్ల ర్యాలీ, దాని తర్వాత దీవాళీ తర్వాత కాస్త రీట్రేస్మెంట్ అంటే ప్రాఫిట్ బుకింగ్ కైండ్ ఆఫ్ రీట్రేస్మెంట్ అనేది జరగటం, దాని తర్వాత రివర్స్ అవుద్ది అనుకున్నాం. రివర్స్ అయ్యి మళ్ళీ ఏంటంటే పైకే వెళ్తుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో అనుకున్నాం, ఊహించినట్లే వచ్చింది. అలాగే మనం రీసెంట్గా మనం ఊహించింది కాస్త ఆలస్యమైందేమో కానీ ఆల్ టైమ్ హై అనేది, కానీ ఆల్ టైమ్ హై కొట్టి తీరింది కదా. కుంభస్థలాన్ని రీచ్ అయ్యిందా లేదా? అయ్యింది. కాబట్టి ఏంటంటే అలాగే మనం లాస్ట్ వీక్ కూడా మనం ఊహించినట్లే ఏ అడ్డంకి డైనమిక్గా రాకపోతే కనుక మార్కెట్లో సువర్ణాధ్యాయం అని అనుకున్నాం. ఓవరాల్గా మార్కెట్లో అయితే కనుక మంచి ర్యాలీ అనేది వచ్చింది. ఇంత ర్యాలీ వచ్చి హై ఉన్నా కూడా చాలామంది ఏంటంటే గగ్గోలు పెడుతున్నారు, పోర్ట్ఫోలియోలో లాభాలలో లేవు అని. ఆ పాయింట్కి వస్తాను. నిఫ్టీ అనాలిసిస్ చూసిన తర్వాత పోర్ట్ఫోలియోస్ ఎందుకని లాభాల్లో లేవు, ఎందుకని గ్రీన్గా లేవు అనేది ఎక్కువ మందికి లేవు, చాలామందికి ఉంటాయి. అవి ఎలాగా అనేది మనం డిస్కస్ చేద్దాము. ఒక్కసారి నిఫ్టీ గురించి చూస్తే చూడండి, ఈ బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత వాల్యూమ్ చూసి పీపుల్ ఎగబడతారు. కానీ ఆ బ్రేక్అవుట్ వచ్చే కన్నా ముందే మనం ఈ ఆరిజిన్ దగ్గరే మార్కెట్ పైకి ర్యాలీ స్టార్ట్ అయింది అనేది మనం పసిగట్టగలిగాము, స్మెల్ చేయగలిగాము కదా. అది ఇంపార్టెంట్. ఎందుకనంటే మనకి రీటైల్ పీపుల్ ఫాలో అయ్యే లాజిక్స్, మనకి సోషల్ మీడియాలో కనిపించే లాజిక్స్ మన దురదృష్టవశాత్తు ఏంటంటే ఈ సపోర్ట్, రెసిస్టెన్స్ కానీ, ఈ బ్రేక్అవుట్లు కానీ, ట్రయాంగిల్ బ్రేక్అవుట్స్, ఫ్లాగ్ బ్రేక్అవుట్లు, యూ బ్రేక్అవుట్లు, అలాగే హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఇట్లాంటివన్నీ కూడా ఏంటంటే ఆలస్యం, లేటు. అలాగే లాగింగ్ ఇండికేటర్స్ వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ మూవింగ్ యావరేజ్ ఉందనుకోండి, క్రాస్ ఓవర్స్ అంటే గోల్డెన్ క్రాస్ ఓవర్స్ అని చదువుంటారు. క్రాస్ ఓవర్ జరిగి పాజిటివ్గా బజ్ మార్కెట్లో నడుస్తున్నప్పుడు అప్పుడు ఏంటంటే ఇట్ విల్ ఎంకరేజ్ యూ టు బై. కానీ మొమెంటం అనేది ఏంటంటే ముందే స్టార్ట్ అవుతుంది, అవునా కదా. చూడండి, మీరు జాగ్రత్తగా మీ లైఫ్లో అబ్జర్వ్ చేస్తే లవ్ రాకముందే ఏంటంటే ఆ వైబ్రేషన్ అనేది నేచర్ మీకు ఇస్తుంది. ఆ పర్సన్ కనెక్ట్ అవ్వకముందే, ఆ పర్సన్ని చూడకముందే ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే యూ విల్ సీ ద వైబ్. అఫ్కోర్స్ ఇప్పుడున్న టుడేస్ ట్రెండ్కి ఏంటంటే మనకి బ్రేకప్ కూడా ముందే తెలుస్తుంది కదా. ఎందుకనంటే పీపుల్ హార్డ్ వర్కింగ్ లేదు కాబట్టి ఎప్పుడు కామ్గా ఖాళీగా కూర్చుంటారు, మైండ్ డిస్టర్బ్ చేసిద్ది. వీ థింక్ దట్ హ్యాపీనెస్ కమ్ ఫ్రమ్ ది అదర్ సైడ్, అదర్ పీపుల్. కానీ అది ఎప్పుడు కాదు, అది మనలో నుంచి వస్తుంది. అది పాత జనరేషన్ వాళ్ళు హ్యాపీగా ఉండడానికి కారణం ఏంటి, లాంగర్ టర్ము లవ్ సస్టైన్ అవ్వడానికి కారణం ఏంటి అని అంటే ద రీజన్ అదే. వాళ్ళు ఫిజికల్ వర్క్ చేసుకుంటే హ్యాపీగా ఏంటంటే ఆనందాన్ని అందులో వెతుక్కునే వాళ్ళు, మైండ్ కామ్గా ఉండేది. అదనమాట కారణం. సరే, అలాగే ఏంటంటే మార్కెట్ కూడా ఏంటంటే మనం ముందు సెన్స్ చేయాలి, ముందు పసిగట్టగలగాలి. ఆ బ్రేక్అవుట్ని ముందే మనం ఐడెంటిఫై చేయగలిగితే మన లైఫ్కి బ్రేక్ ఇస్తుంది అని చెప్తాను. ఓవరాల్గా మంచి బ్రేక్ అనేది వచ్చింది. అలాగే ఏంటంటే మార్కెట్ ఇక్కడ నుంచి ఏంటంటే ఓవరాల్గా ట్రెండ్ పాజిటివే ఉంది. కానీ ఆల్ టైమ్ హైలోకి వెళ్ళినప్పుడు ఏంటంటే చెస్ బోర్డ్లో రాజులాగా ఒక అడుగు అటు, ఒక అడుగు ఇటు.
1 డే కోసమో 2 డేస్ కోసమో ట్రేడ్ చేసే వాళ్ళు ఉంటారే, వాళ్ళ పరిస్థితి ఏంటంటే దబిడి దిబిడే. కానీ ఓవరాల్గా పైకి వెళ్తుందనే మూమెంటంని బేస్ చేసుకొని మ్యాక్రో డేటాలో చేంజ్ అవ్వనంత వరకు చిన్న చిన్న బ్యాడ్ న్యూస్లకి మార్కెట్ రీట్రేస్మెంట్ అయినా కూడా వెయిట్ చేసి పైకి వెళ్తుంది కదా మూమెంటం, దాన్ని కంటిన్యూ అయ్యేదాకా వెయిట్ చేసే వాళ్ళకి స్లోగా అయినా కూడా ఫ్రూట్స్ వస్తాయి. కానీ సో ఈ లెవెల్లో ఐడెంటిఫై చేసిన వాళ్ళకి వచ్చిన లాభం ప్రతిఫలం అనేది సో ఆల్ టైమ్ హైకి వెళ్ళిన తర్వాత ఉండదు. సో అలాగే ఆల్ టైమ్ హైకి వెళ్ళినాక మీరు స్టాప్ లాస్లు ఈ లైన్ల కింద పెడతారు. ట్రెడిషనల్ లాజిక్స్ ఏంటంటే ఎంకరేజెస్ యూ, ఈ లైన్ పైన బై చేయండి, ఈ లైన్ కింద స్టాప్ లాస్ పెట్టండి. చూడండి, దే ఆర్ ట్రయింగ్ టు బై థింగ్స్ దిస్ లైన్ బిలో. మీకు సెల్లింగ్ లాగా కనిపిస్తుంది కదా, కానీ ఈ లైన్ కిందకి నెట్టి లోయర్ లెవెల్లో బై చేస్తారు. చూడండి సార్, తిమింగలం బతకాలంటే చిన్న చేపల్ని పెద్ద చేపల్ని మింగేయాలి. సో ఇన్స్టిట్యూషన్స్ బతకాలంటే రీటైల్ పీపుల్ని వేటాడతారు వాళ్ళు కదా. సో అందుకే మనం ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలంటాను. ఓవరాల్గా ఈ రీట్రేస్మెంట్ అయినా మార్కెట్ మూమెంటం పైకే వెళ్తుంది. మ్యాక్రో డేటాలో చేంజ్ అవ్వనంత వరకు పైకే వెళ్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడే ఎఫ్ఐస్ బయింగ్ స్టార్ట్ చేశారు కాబట్టి సో మార్కెట్ ఏంటంటే సో కమింగ్ డేస్లో 27,000 వైపు వెళ్తుందన్నా కానీ అది రౌండ్ నెంబర్ కిలోమీటర్ రాయేది మా తాత ఇల్లు అక్కడ అద్రాయి బార్దారని నేను చెప్పట్లేదు. స్టాక్ మార్కెట్లో అట్లాంటి రూల్స్ ఏమి ఉండవు. ఎందుకంటే డైనమిక్గా వచ్చే అప్డేట్స్ మన లైఫ్లో అయినా అంతే కదా, మనం ఒకటి ఫోర్సింగ్ చేస్తాము. అందుకని నేను ఎప్పుడు కూడా ఏంటంటే ఆ డేని ఆ మూమెంట్ని ఎంజాయ్ చేస్తాను. ఎందుకని నెక్స్ట్ డే ఈజ్ ఆల్వేస్ మిస్టరీ, అన్ప్రెడిక్టబుల్ కదా. అందుకని టుడే మన చేతిలో ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే 27,000 వైపు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. మధ్యలో ఏదైనా డైనమిక్గా ఏదైనా ట్రెండ్ని చేంజ్ అయ్యేలాగా అప్డేట్ వస్తే రావచ్చు, రాకపోవచ్చు. వస్తే కనుక మీకు టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ ఇస్తాను, లైవ్లో అవైలబిలిటీ ఉంటే. లేకపోతే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం ఏంటంటే మన ఛానల్ వీడియోలో ఈవినింగ్ అప్డేట్ చేస్తాను. నేను అంత యాక్టివ్గా లేకపోయినా కూడా అట్లీస్ట్ వాయిస్ మెసేజ్ ద్వారా టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ చేస్తాను. అలాగే సో నాకు పాసిబిలిటీ ఉంటే కనుక నేను వీడియో ద్వారా కూడా ట్రెండ్ చేంజ్ అయినప్పుడు ఎస్పెషల్లీ ఏంటంటే వీడియో చేస్తాను. సో కాబట్టి సో ఎద్దుల బండి ప్రయాణించినట్టు వెళ్తుంది. మీరు అనుకున్నట్లు స్మూత్గా జెట్ ప్లేన్ లాగా అయితే కనుక మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు వెళ్ళదు. కాకపోతే బికాస్ ఆఫ్ ఎఫ్ఐఐస్ బై చేస్తారు కాబట్టి సో కాస్త ఏంటంటే సో ఎద్దులు కావాలి ఆంబోతులు కాస్త గట్టిగానే గుంజుతాయి మార్కెట్ని. కాబట్టి సో చాలా క్లవర్గా ప్లే చేసుకునే వాళ్ళకి బ్యూటిఫుల్ ఆపర్చునిటీస్ ఇస్తుంది మార్కెట్లో అని చెప్పి చెప్తాను. అది ఫ్రెండ్స్ నిఫ్టీ అనాలిసిస్. మీకు నచ్చితే లైక్ చేయండి. ఎక్కడ దాకా విన్నారంటే సబ్స్క్రైబ్ చేసి ఉంటారని ఆశిస్తున్నాను. అలాగే మీలో ఎవరికైనా ట్రేడింగ్ డీమ్యాట్ అకౌంట్ లేకపోతే ఇక్కడ లింక్స్ ఇచ్చాను, జెరోదా ఏంజల్. 10 minutesలో అకౌంట్ ఓపెన్ అవుతాయి. సో మీకు యాప్ యూజర్ ఇంటర్ఫేస్ అన్నీ కూడా నచ్చుతాయి. ఏంజల్ అయినా జెరోదా అయినా ఏదైనా పర్లేదు మీకు నచ్చుతాయి. మన మనీ కూడా సేఫ్. పర్ ట్రేడ్ 20 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు. అంటే డిస్కౌంటెడ్ బ్రోకింగ్ ఛార్జెస్ చేస్తా మంచి యాప్ యూజర్ ఇంటర్ఫేస్ ఇస్తున్న వాళ్ళల్లో సో వీళ్ళు ముందు వరుసలో ఉంటారు. అందుకనే నేను అవి ప్లే చేశాను. మీకు నచ్చుతుంది. సో మీరు ఖచ్చితంగా ఏంటంటే నన్ను మెచ్చుకుంటారు ఆ యాప్ యూజర్ ఇంటర్ఫేస్ అయితే కనుక. ఎస్పెషల్లీ బిగినర్స్ అయినా ఎక్స్పీరియన్స్ అయినా ఎవరికైనా కూడా నచ్చుతాయి అనమాట. మీరు చేయాల్సిందల్లా అకౌంట్ ఓపెన్ చేసి మన లింక్ ద్వారా మీరు ఐడిని ఏంటంటే మా టీం నెంబర్కి వాట్సాప్ చేస్తే వాళ్ళ నుంచి ఏదైనా మీకు ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే మీకు అప్పుడప్పుడు మీకు అక్కడ పెడతానన్నమాట. అప్పుడప్పుడు వెబినార్లు కండక్ట్ చేస్తూ ఉంటారు, రకరకాలు అవి మీకు ఇన్ఫామ్ చేయడానికి ఉంటుందన్నమాట. చూడండి అసలు న్యూస్ అప్డేట్స్లోకి వచ్చేసరికి కొటక్ మహీంద్రా సో షేర్స్ యొక్క స్ప్లిట్ అనమాట 1:5 రేషియోలో. సో 1:5 రేషియోలో స్ప్లిట్. చూడండి, స్ప్లిట్ వల్ల పెద్ద బెనిఫిట్ ఏముండదు, బోనస్ అయితే కొద్దిగా ఉపయోగం ఉంటుంది కంపేర్ విత్ దిస్ వన్. సో మనం దిల్ పసంద్ కొంటుంటాం కదా, సో దాన్ని 4 పీసులు చేయమంటాం లేదా ఒకటే రోల్ తీసుకెళ్తూ ఉంటాం, అన్నీ సేమే కదా. స్ప్లిట్ కూడా అంతే. కొత్త ఇన్వెస్టర్స్ వస్తారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తుంటారనమాట. సో కొత్త ఇన్వెస్టర్స్ అంటే ఇప్పుడు ₹1000 అంటే చాలామంది పెద్ద స్టాక్ అని, ₹100 అనుకుంటే చిన్న స్టాక్ అనుకొని ఎక్కువ మంది వస్తుంటారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో స్ప్లిట్ చేస్తూ ఉంటారనమాట. ఇన్వెస్టర్స్ కొత్త వాళ్ళు వస్తూ ఉంటారని చెప్పి. సో అది అప్డేట్. చూడండి, అలాగే హుందాయికి సంబంధించి సో వాళ్ళ యొక్క బిజినెస్ అప్డేట్ అనమాట. న్యూ వెన్యూ. సో హుందాయ్ వెన్యూ లాంచ్ చేస్తారు. అది ఇనీషియల్ ఫీడ్బ్యాక్ బాగుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో, రెవెన్యూ గ్రో అవుతుంది, లాభాలు వస్తాయి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో టార్గెట్ అప్డేట్ పెంచారు. ఓవర్ వెయిట్ ఇస్తున్నారు. అంటే నిఫ్టీతో కంపేర్ చేస్తే మంచిగా హుందాయ్ గ్రో అవుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూ, ఎక్కువ రిటర్న్స్ ఇస్తుంది అని ఓవర్ వెయిట్ ఇస్తున్నారు. ఆ పాయింట్ చూడాలి. చూడండి, వాళ్ళ రెవెన్యూనే గెస్ చేయగలుగుతున్నారు కార్ యొక్క ఫీచర్స్ చూసి. సో అది అంత అడ్వాన్స్గా ఉన్నారు. అంతేగాని అది బ్రేక్అవుట్ అయింది, ఆ సపోర్ట్ తెగింది, ఆ రెసిస్టెన్స్ ఆగేదాకా కూర్చుంటాను నేను, సో పడుకుంటాను, అలాంటివి చెప్పరు. మీకు ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎవరు కూడా ఆ కామెంట్ చూడండి. ఎప్పుడైనా మోర్గన్ స్టాన్లీ ఎప్పుడైనా కప్ అండ్ హ్యాండిల్ అనే పదం వాడిందా చూపించండి. టీవీలో కనిపిస్తాయి, సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటాయి, న్యూస్ ఛానల్స్లో కనిపిస్తాయి, కానీ దే
దే ఆల్వేస్ ఫోకస్ ఆన్ ద మ్యాక్రో డేటా అండ్ బిజినెస్ అప్డేట్స్. అది మనం నేర్చుకోవాలి. మనం నేర్చుకునే తరీకా, పద్ధతి, విధానం అది. చూడండి, అలాగే సిటీ వాళ్ళు బై రేటింగ్ అని చెప్పి M&M యొక్క బిజినెస్ మాట్లాడుతున్నారు. ట్రాక్టర్ ఇండస్ట్రీస్ CAGR రేజ్ టు 9% అని చెప్పి చెప్తున్నారు. అలాగే SUV లాంచ్ పైప్ లైన్లో ఉన్నాయి, న్యూ మోడల్ అని చెప్పి చెప్తున్నారు. ఇలాంటివన్నిటిని చూసుకొని బేస్ చేసుకొని వాళ్ళు బై రేటింగ్ ఇస్తున్నారనమాట. చూసారా బిజినెస్ అప్డేటు? సిటీ, అది మోర్గన్ స్టాన్లీ కావచ్చు, సిటీ కావచ్చు, HSBC కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇట్లాగే ఇస్తారు. చూడండి, అలాగే గ్రో షేర్స్ అప్ ఓవర్ 5%. చూడండి, ఇక్కడ నెట్ ప్రాఫిట్ 12% పెరిగిందంట ఇరానీ పాయింట్ ఆఫ్ వ్యూలో, కానీ రెవెన్యూ డిక్లైన్ అయిందంట 9.5%. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఓవరాల్గా ఇయర్లీ రెవెన్యూ ఎప్పుడు కూడా డిక్లైన్ అవ్వకూడదు. అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా డిక్లైన్ అయితే పీర్స్తో కంపేర్ చేస్తాను నేను, కాజ్ ఏంటో చూస్తాను. సో వాళ్ళు స్టెప్స్ ఏం తీసుకుంటారో చూస్తాను. అంతేగాని బ్లైండ్గా డిక్లైన్ అయింది కదా అని చెప్పి నేను ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే విత్డ్రా చేయను. నేను దీంట్లో చేశానా లేదా అది ఇక్కడ నేను చెప్పట్లేదు. జనరిక్ థింగ్స్ నేను చెప్తున్నాను అనమాట. ఎలాంటివి చూడాలి, ఎలాంటివి మనం ఫాలో అవ్వచ్చు, ప్రోసు కాన్స్ అనేది. చూడండి సార్, వీడియోలో చెప్పాను నా వ్యక్తిగతమైన అభిప్రాయాలు. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి మాత్రమే మీరు డెసిషన్స్ తీసుకోవాలి. చూడండి సార్, టాటా కెమ్కి సంబంధించి కెపాసిటీ ఎడిషన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ది 135 crores ఫర్ ద డెన్స్ సోడా యాష్ ప్లాంట్. సో ఇది బెనిఫిట్ అది టాటా కెమికల్స్కి. అది అలాగే ఇన్వెస్ట్మెంట్స్ వర్త్ 9-10 crores అండ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ది మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ బోర్డు అప్రూవ్ చేశారు. సో ఇలా బిజినెస్ని ఫాలో అవ్వండి, స్టాకు అదే గ్రో అవుద్ది. అది చూడండి సార్, అంబుజా సిమెంట్కి సంబంధించి CFO చేంజ్ అనమాట. రాకేష్ తివారీ స్టెప్ డౌన్ అంట. బోర్డ్ అపాయింట్స్ రోహిత్ సోనీ యాజ్ ద న్యూ CFO విత్ ఎఫెక్టివ్ ఫ్రమ్ November 22. సో అది చూడండి సార్, అలాగే TCS టు ఇన్వెస్ట్ 18,000 crores ఇన్ AI డేటా సెంటర్ వెంచర్. సో అది అప్డేట్ అనమాట. సో ఏఐకి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కంపెనీలు చేస్తూ ఉన్నాయి కదా, పెద్ద కంపెనీలు. సో ఆ అప్డేట్లో భాగంగా ఇది చూడండి. అలాగే టాటా మోటార్స్కి సంబంధించి PVకి సంబంధించి సో డొమెస్టిక్ ప్యాసింజర్ వెహికల్స్ వాల్యూమ్స్ టు గ్రో బై 5% దిస్ ఫైనాన్షియల్ ఇయర్ అని చెప్పి చెప్తున్నారు అనమాట వాళ్ళ CEO. సో దీనివల్ల ఏంటంటే రెవెన్యూ పెరుగుతుంది, ప్రాఫిట్లు పెరుగుతాయి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో పీపుల్ స్టాక్ ప్రైస్ని పైకి పెంచే అవకాశం ఉంది. బిజినెస్ అప్డేట్ ఇది కూడా. చూడండి సార్, IndusInd బ్యాంకు సో QIP ప్లాన్లో ఉంది అని చెప్పి స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. అవి ఇనాక్యురేట్ అని చెప్పి చెప్తున్నారు. రోమర్ అనేది కాబట్టి IndusInd బ్యాంకు డినై చేస్తున్నారు అనమాట. అది యాక్చువల్ థింగ్ కాదనమాట. సో చూసుకుంటూ ఉండాలి మార్కెట్లో జాగ్రత్తగా మనం. చూడండి సార్, అలాగే బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఏంటంటే సో బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో సో మంచి జోష్లో ర్యాలీ అయ్యింది. కాస్త రీట్రేస్మెంట్, సో ప్రాఫిట్ బుకింగ్. సో కొంచెం రీట్రేస్మెంట్ వచ్చినా పర్లేదు, రాకుండా అయినా ర్యాలీ అవ్వచ్చు. కాస్త రీట్రేస్మెంట్ వచ్చి పైకి వెళ్తేనేమో జోష్ మంచిగా ఉంటుంది. సో అలా కాకుండా ఇక్కడ నుంచే లేచింది అనుకోండి, సో ఈ హైకి వెళ్ళంగానే మళ్ళీ చెస్ బోర్డులో రాజే, ఒక అడుగు అటు ఒక అడుగు ఇటు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మంచి ట్రేడింగ్ ఆపర్చునిటీస్ అంటే స్టాక్ మార్కెట్ ఒక 20% డీసెంట్ కరెక్ట్ అవ్వాలి టాప్ నుంచి. అప్పుడు ఏంటంటే చెస్ బోర్డులో మంత్రిలాగా దూసుకెళ్తుంది, ఎటు పడితే అటు కాదు, ఒక మూమెంట్ మంచి పైకి అట్లా అనమాట. సో ఆల్ టైమ్ హైలోకి వెళ్ళినప్పుడు కూడా దూసుకెళ్ళే పాసిబిలిటీస్ ఉంటాయి. అర్థమవుతుందా? కాస్త ఏనుగులాగా అనమాట. ఇప్పుడున్న మార్కెట్కి కాస్త ఏనుగులాగా, మరీ రాజులాగా అన్న. ఎందుకంటే FIIs ఇక్కడ నుంచి అగ్రెవేటివ్గా బై చేస్తారు. ఎందుకంటే మన GDP అలాగే ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంది, RBI సపోర్ట్ చేస్తూ ఉంది. ఇంకోటి అంటే మన గవర్నమెంట్ GST ట్యాక్స్ కలెక్షన్, అది ట్యాక్స్ తగ్గించారు కదా. రేట్ కట్స్ వల్ల ఏంటంటే ఎర్నింగ్స్ బూస్ట్ అవుతాయి, మన ఎకానమీ బూస్ట్ అవుతుంది. కాబట్టి ఏంటంటే 27,000 అటువైపు కొంచెం వేగంగానే వెళ్ళే అవకాశాలు ఉంటాయి. దట్ డస్ నాట్ మీన్ మనం కేర్ఫుల్గా ఉండకూడదని కాదు, ఉంటూనే మనం చూసుకుంటాలి. ఈ పాసిబిలిటీస్ ఎలా ఉన్నాయని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. సో ఐ హోప్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేశారనుకుంటున్నాను కొత్త వాళ్ళు కూడా. బాయ్ ఫ్రెండ్స్, మీ అభిప్రాయాలు తెలియజేయండి. కళాకారులకు చప్పట్లు, మాలాంటి యూట్యూబర్స్కి ఏంటంటే మీ కామెంట్లు అంటే ప్రైజ్ చేయమని కాదు, మీ డౌట్లు అడగండి చాలు. నన్ను ప్రైజ్ చేసినా ఐ టేక్ సేమ్ థింగ్, మీరు బ్లేమ్ చేసినా ఐ టేక్ సేమ్ థింగ్. యూ పీపుల్ ఆర్ ఆల్రెడీ అవేర్ ఆఫ్ దిస్ థింగ్స్ కదా. బాయ్ ఫ్రెండ్స్.